Hello everyone. Let's start baggage question and answers. First question. Mr. and Mrs. Iyer bought to India after visiting to USA అనమాట. ఇవేమి తీసుకొచ్చారు? ల్యాప్టాప్ 70,000, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ 1,40,000, పర్సనల్ కంప్యూటర్ 58,000, కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ కంప్యూట్ చేయమన్నాడు. మనము ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసాము? జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఇస్తుంది కస్టమ్స్. ఎవరెవరికి ఇస్తుంది అంటే ఇండియన్ రెసిడెంట్స్కి, తర్వాత ఫారినర్స్ హూ ఆర్ రెసైడింగ్ ఇన్ ఇండియా, తర్వాత టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఇస్తుంది. ఏం కవర్ అవుతున్నాయి వాటి కింద అంటే యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనియర్స్ అండ్ ఆర్టికల్స్ అప్ టు 50,000 విచ్ ఆర్ క్యారీడ్ ఇన్ అకంపెయిడ్ బ్యాగేజ్. అలాగే సెకండ్ ప్రొవిజన్ ఏంటి అంటే అడిషనల్గా అలవెన్స్ దేని మీద ఇస్తుంది అంటే ఒక ల్యాప్టాప్ మీద ఇస్తుంది, ప్రొవైడెడ్ ఆ పర్సన్ యొక్క ఏజ్ వచ్చేసరికి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 years ఆఫ్ ఏజ్ అయి ఉండాలి. తర్వాత ఇంకొక థర్డ్ ప్రొవిజన్ ఏంటి అంటే జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ వన్ ప్యాసింజర్ కెనాట్ బీ పూల్డ్ విత్ ద జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్సెస్ ఆఫ్ అనదర్ ప్యాసింజర్. సో ఇప్పుడు మనం ప్రొవిజన్స్ని అప్లై చేద్దాం. ల్యాప్టాప్ నిల్ అనమాట, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ కూడా నిల్, అండ్ ఆర్టికల్స్ అప్ టు 50,000 మీద డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుంది. సో ఈ 58,000లో నుంచి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్సెస్ ఆఫ్ 50,000 తీసేస్తే వాల్యూ ఆఫ్ బ్యాగేజ్ లయబుల్ టు కస్టమ్స్ డ్యూటీ ఎంత? 8,000. దాని మీద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి 38.5% వేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్. మిస్టర్ సుజాయ్ వెంట్ టు లండన్ ఆన్ 1st of April 2022. తన వైఫ్ ఎప్పుడు జాయిన్ అయింది అంటే ఆఫ్టర్ 3 months లండన్లో జాయిన్ అయిందనమాట. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇండియాకి రిటర్న్ అయ్యారు అంటే 15th of April 2023, అంటే ఒక నెక్స్ట్ ఇయర్ ఇండియాకి రిటర్న్ అయ్యారు. ఈ పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మనం ఈ సుజాయ్ మేల్ పర్సన్ వచ్చేసరికి ఏంటంటే 1st April 2022న లండన్కి విజిట్ అయ్యాడు. రిటర్న్ ఎప్పుడు అయ్యాడు? 15th of April 2023, అంటే మోర్ దెన్ 1 year తను లండన్లో స్టే చేశాడు. తర్వాత తన వైఫ్ వచ్చేసరికి తను వెళ్ళిన 3 monthsకి వెళ్ళింది, అంటే జూలై దాటేసిన తర్వాత వెళ్ళిందనమాట. అంటే తన స్టే వచ్చేసరికి లెస్ దెన్ 1 year. యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ 2 మ్యూజిక్ సిస్టమ్స్ ఈచ్ ఆఫ్ 50,000. తర్వాత జ్యువెలరీ అలవెన్సెస్ ఇచ్చాడు. హస్బెండ్ వచ్చేసరికి 20 grams 48,000 వర్త్ ఆఫ్ జ్యువెలరీ తీసుకొచ్చాడు, అండ్ వైఫ్ వచ్చేసరికి 40 grams 96,000 జ్యువెలరీ తీసుకొచ్చింది. సో ప్రొవిజన్ చూద్దాం. వీళ్ళు ఇండియన్ రెసిడెంట్స్, సేమ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనియర్స్ అండ్ ఆర్టికల్స్ అప్ టు 50,000 బెనిఫిట్ వస్తుంది. అలాగే ల్యాప్టాప్ కూడా వస్తుందన్నమాట. తర్వాత ఆ ప్రకారం చూసుకుంటే యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఆర్టికల్స్ వర్త్ ఆఫ్ 50,000 ఉంది కాబట్టి సో ఆ రెండింటి మీద నిల్ అనమాట. తర్వాత జ్యువెలరీ అలవెన్స్ రావాలి అంటే కండిషన్స్ ఏంటి అంటే ఎవరైతే పర్సన్స్ దే హ్యావ్ టు స్టే మోర్ దెన్ 1 year అబ్రాడ్ అనమాట. మోర్ దెన్ 1 year అబ్రాడ్ స్టే చేసి ఉండాలి. తర్వాత మెయిల్ పర్సన్ అయితే కనుక, జెంటిల్మెన్ ప్యాసింజర్ అయితే కనుక జ్యువెలరీ వెయిట్ వచ్చేసరికి 20 grams వరకు తీసుకోవచ్చు విత్ వాల్యూ క్యాప్ ఆఫ్ 50,000 అనమాట. అదే లేడీ ప్యాసింజర్ అయితే కనుక వెయిట్ ఆఫ్ జ్యువెలరీ వచ్చేసరికి 40 grams విత్ వాల్యూ క్యాప్ ఆఫ్ 1 lakh వరకు తెచ్చుకోవచ్చు. సో వీళ్ళ జ్యువెలరీ లిమిట్స్ వచ్చేసరికి విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి. మేల్ వచ్చేసరికి 20 grams తీసుకొచ్చాడు అండ్ 50,000 ఎక్సీడ్ అవ్వలేదు. అలాగే ఫీమేల్ వచ్చేసరికి 40 grams తీసుకొచ్చింది, 1 lakh ఎక్సీడ్ అవ్వలేదు. వీటితో పాటు అడిషనల్ కండిషన్స్ ఏంటి? వాళ్ళ పీరియడ్ ఆఫ్ స్టే వచ్చేసరికి అబ్రాడ్లో మోర్ దెన్ 1 year అయి ఉండాలి. ఆ కండిషన్స్ ప్రకారము ఈ సుజాయ్ అనే పర్సన్ మేల్ వచ్చేసరికి మోర్ దెన్ 1 year స్టే చేశాడు కాబట్టి కంప్లీట్ జ్యువెలరీ అలవెన్స్ వస్తుంది. వేరాస్ వైఫ్ వచ్చేసరికి లెస్ దెన్ 1 year స్టే చేసింది కాబట్టి జ్యువెలరీ అలవెన్స్ రాదు. ఎంటైర్ 96,000 ట్యాక్సిబుల్ అవుతుంది. 50,000 ఆఫ్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుందా అంటే రాదు. ఆల్రెడీ వాళ్ళు ఈ మ్యూజిక్ సిస్టమ్ మీద 50,000 ఆఫ్ జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అనేది యూటిలైజ్ చేశారు కాబట్టి. తర్వాత మిస్టర్ ఎక్స్ 30 years విజిట్ టు చైనా అండ్ రిటర్న్ ఆఫ్టర్ మంత్స్. కొన్ని నెలల తర్వాత చైనా నుంచి మళ్ళీ ఇండియా వాపస్ వచ్చేసాడు. తను తీసుకొచ్చిన థింగ్స్ ఏంటి? పర్సనల్ ఎఫెక్ట్స్, ల్యాప్టాప్, కంప్యూటర్, జ్యువెలరీ ఆఫ్ 25 grams 75,000 అండ్ మ్యూజిక్ సిస్టమ్స్ అనమాట. సో తిన స్టే వచ్చేసరికి లెస్ దెన్ 1 year. జ్యువెలరీ అలవెన్స్కి ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయిపోయిందనమాట. తర్వాత 20 grams
50,000 వరకు మాత్రమే పర్మిటెడ్. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? తను 25 గ్రామ్స్ వర్త్ ఆఫ్ 75,000 తీసుకొచ్చాడు కాబట్టి. అయితే పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ల్యాప్టాప్ కంప్యూటర్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంది కాబట్టి అది కూడా డ్యూటీ ఫ్రీ అలవెన్సెస్ వస్తుంది. అండ్ జ్యువెలరీ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, సో 1,25,000 ట్యాక్సిబుల్ వాల్యూ అవుతుంది. దాంట్లో నుంచి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఆఫ్ 50,000 తీసేసి వాల్యూ ఆఫ్ బ్యాగేజ్ లయబుల్ టు డ్యూటీ 75,000 అండ్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి 38.5% వేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వచ్చేస్తుంది. తర్వాత టూరిస్ట్ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్, ట్రావెల్ సౌవెనిర్, అదర్ ఆర్టికల్స్ 120 స్టిక్స్ ఆఫ్ సిగరెట్స్ ఆఫ్ 100 ఈచ్, ఫైర్ ఆర్మ్ విత్ 100 క్యాట్రిడ్జెస్ 500 per cartridge. కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మన ప్రొవిజన్ డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? హీస్ టూరిస్ట్ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్ అంటే సెకండ్ ప్రొవిజన్ అనమాట. అప్పుడు తనకి అలవెన్స్ ఎంత వస్తుంది? ఓన్లీ ఆర్టికల్స్ మీద 15,000 వరకు మాత్రమే తను అకంపైన్డ్ బ్యాగేజ్ మీద జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ తీసుకోగలడు, అదర్ దాన్ యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రావెల్ సోవెనియర్ కాకుండా. సో ట్రావెల్ సోవెనియర్ నిల్ వస్తుంది అండ్ అదర్ ఆర్టికల్స్ 1,50,000. తర్వాత మనం చెప్పుకున్నాం 100% ఆఫ్ ద డ్యూటీ కొన్ని వాటి మీద అప్లికేబుల్ అవుతుంది అని. ఏంటవి? ఫైర్ ఆర్మ్స్ అండ్ సిగార్స్ మోర్ దెన్ 25, సిగరెట్స్ మోర్ దెన్ 100 అండ్ క్యాట్రిడ్జెస్ మోర్ దెన్ 50. ఈ లిమిట్ క్రాస్ అయినప్పుడు మాత్రమే 100% ఆఫ్ ద డ్యూటీ పడుతుంది. విత్ ఇన్ ద లిమిట్ ఉంటే కనుక జనరల్ డ్యూటీ ఫ్రీ పడుతుందన్నమాట. అంటే 38.5% అప్లికేబుల్ అవుతుంది. సో ట్రావెల్ సోవెనిర్ నిల్, అదర్ ఆర్టికల్స్ 1,50,000, సిగరెట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 100 వరకు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతాయి. సో 100 సిగరెట్స్ ఇంటూ 100 రూపీస్ 10,000 రూపీస్. క్యాట్రిడ్జెస్ 50 వరకు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్లో కవర్ అవుతాయి. సో 50 క్యాట్రిడ్జెస్ ఇంటూ 500 రూపీస్ 25,000 అనమాట. టోటల్ వాల్యూ వచ్చేసరికి 1,85,000. అందులో నుంచి డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వచ్చేసరికి 15,000 మాత్రమే, బికాస్ హీఈస్ ఏ టూరిస్ట్ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్ కాబట్టి. సో బ్యాలెన్స్ వచ్చేసరికి ట్యాక్సిబుల్ బ్యాగేజ్ అవుతుంది. దాని మీద డ్యూటీ ఆఫ్ 38.5% వేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వస్తుంది. తర్వాత యుఎస్ రెసిడెంట్ తను ఇండియాకి టూర్కి వచ్చాడనమాట. సో ఏంటి? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? హీఈస్ ఏ టూరిస్ట్ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్ అని. సో 15,000 మాత్రమే తనకు ఆర్టికల్స్ మీద అలవెన్స్ వస్తుంది. ట్రావెల్ సోవెనియర్, అదర్ ఆర్టికల్స్, సిగరెట్స్ ఆఫ్ 80 స్టిక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 100 ఈచ్, 30 క్యాట్రిడ్జెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 500 ఈచ్, 1 లీటర్ వైన్. ఈ అనెక్షర్స్లో కవర్ అయింది. అనెక్షర్ 1లో కవర్ అయింది ఈ వైన్ గురించి. దాంట్లో వాడు ఏం చెప్తున్నాడు? 2 లీటర్స్ వైన్ వరకు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. 2 లీటర్స్ వైన్ వరకు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతుంది అని చెప్తాడు. సో 1 లీటర్ వైన్ మాత్రమే కాబట్టి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతుంది. 38.5% ఆఫ్ ట్యాక్స్ రేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ట్రావెల్ సోవెనియర్ నిల్, అదర్ ఆర్టికల్స్ 1,50,000, సిగరెట్స్ 100 వరకు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతాయి. క్యాట్రిడ్జెస్ 50 వరకు కవర్ అవుతాయి. అండ్ వైన్ కూడా డస్ నాట్ ఎక్సీడ్ ద క్వాంటిటీ ఆఫ్ 2 లీటర్స్ కాబట్టి ఇట్ ఈస్ కవర్డ్ అండర్ జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ 15,000 అనమాట. సో టోటల్ వాల్యూ వచ్చేసరికి 1,88,000. అందులో నుంచి 15,000 ఆఫ్ జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్, బికాస్ హీ ఈజ్ ఏ టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ కాబట్టి. దాని మీద మనకి అది తీసేస్తే కనుక ఏమొస్తుంది? వాల్యూ ఆఫ్ బ్యాగేజ్ లయబుల్ టు డ్యూటీ, దాని మీద 38.5% ట్యాక్స్ వేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ రెసిడెంట్ ఆఫ్ 30 ఇయర్స్ విజిటెడ్ ఫ్రాన్స్ ఫర్ 3 months మాత్రమే. హీస్ ఇండియన్ రెసిడెంట్. సో 50,000 బెనిఫిట్ వస్తుంది. పర్సనల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ సిస్టమ్, జ్యువెలరీ వాల్యూ 1,30,000, 20 grams, ల్యాప్టాప్ వర్త్, వైన్ 1 liter, మొబైల్ ఫోన్ 50,000. సో యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రావెల్ సోవెనియర్స్ అండ్ ఆర్టికల్స్ అప్ టు 50,000 మీద జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుంది. అలాగే ల్యాప్టాప్ వచ్చేసరికి అడిషనల్ అలవెన్స్ వస్తుంది, బికాస్ హీస్ ఏజ్ ఈజ్ మోర్ దాన్ 18 years కాబట్టి. తర్వాత వైన్ వచ్చేసరికి 2 liters క్వాంటిటీ ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతుంది. సో మ్యూజిక్ సిస్టమ్ 1,20,000. జ్యువెలరీ తన స్టే వచ్చేసరికి ఏంటి అంటే less than 1 year ఉంది కాబట్టి
జ్యువెలరీ అలవెన్స్ రాదు తనకి. సో ఎంటైర్ 1,30,000 ట్యాక్సిబుల్ అవుతుంది. ల్యాప్టాప్ ఏజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇయర్స్ ఉంది కాబట్టి సో ల్యాప్టాప్ అడిషనల్ అలవెన్స్ వస్తుంది. వైన్ 6,000, మొబైల్ ఫోన్ 50,000, టోటల్ వాల్యూ 3,06,000. హీ ఈజ్ ఇండియన్ రెసిడెంట్ కాబట్టి 50,000 ఆఫ్ జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుంది. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ 2,56,000. టూరిస్ట్ ఆఫ్ యుఎస్ ఆరిజిన్ అంటే హీ ఈజ్ ఫారెన్ ఆరిజిన్ అనమాట. టూరిస్ట్ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్, ఏజ్ 32 ఇయర్స్, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనియర్స్, ల్యాప్టాప్, 200 grams ఆఫ్ టొబాకో, 50 cigars, ఫైర్ ఆర్మ్స్, 80 cartridges, 1.5 లీటర్ వైన్ అండ్ మొబైల్ ఫోన్. సో డీకోడ్ చేస్తే ఏమవుతుంది? హీ ఈజ్ టూరిస్ట్ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్. సో ఆర్టికల్స్ వర్త్ 15,000 వరకు మాత్రమే జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుంది. అలాగే ల్యాప్టాప్ అలవెన్స్ వస్తుంది. తర్వాత ఈ టొబాకో వచ్చేసరికి 125 grams వరకు మాత్రమే డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతుంది. ఈ నెక్సెస్ వచ్చేసరికి 100% ఆఫ్ ద డ్యూటీ అప్లికేబుల్ అవుతుంది. సిగార్స్ వచ్చేసరికి 25 వరకు మాత్రమే కవర్ అవుతాయి. తర్వాత క్యాట్రేజెస్ వచ్చేసరికి 50 వరకు మాత్రమే కవర్ అవుతాయి. వైన్ లీటర్ వచ్చేసరికి 2 liters ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతుంది. సో టొబాకో 125 grams వరకు కవర్ అవుతుంది. అండ్ సిగార్స్ 50 వరకు కవర్ అవుతుంది. అండ్ క్యాట్రిజెస్ 50 of 500 ఈచ్. తర్వాత 1.5 లీటర్ వైన్ 5,000, మొబైల్ ఫోన్ 80,000. టోటల్ వచ్చేసరికి 1,13,125 రూపీస్. దాంట్లో నుంచి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఆఫ్ 15,000 తీసేస్తే కనుక వాల్యూ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ బ్యాగేజ్ ఎంత? 98,125. దాని మీద 38.5% ఆఫ్ ట్యాక్స్ వేసుకుంటే డ్యూటీ పేయబుల్ వస్తుంది. ఇండియన్ ఆరిజిన్, తను వచ్చేసరికి టూర్కి విజిట్ చేశారు అలాంగ్ విత్ హర్ బేబీ ఆఫ్ 1 year. అంటే ఇన్ఫాంట్ లెస్ దెన్ 2 years కాబట్టి ఇన్ఫాంట్ కేటగిరీలో కవర్ అవుతారు. ఇన్ఫాంట్కి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ మాత్రమే అలవెన్స్ వస్తుంది. పర్సనల్ ఎఫెక్ట్స్ 50,000, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇన్ఫాంట్ 10,000, న్యూ కెమెరా, మొబైల్ ఫోన్, సిగరెట్స్ ఆఫ్ 70 sticks, వైన్ 2 liters, ట్రావెల్ సోవెనియర్ అండ్ ల్యాప్టాప్. సో పర్సనల్ ఎఫెక్ట్స్ నిల్, ఇన్ఫాంట్ యొక్క పర్సనల్ ఎఫెక్ట్స్ కూడా నిల్ వస్తుంది. న్యూ కెమెరా 45,000, మొబైల్ ఫోన్ 12,500, సిగరెట్స్ అప్ టు 100, ఓన్లీ 70 వరకు కాబట్టి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద కవర్ అవుతుంది. వైన్ 2 liters వరకు కవర్ అవుతుంది. ట్రావెల్ సోవెనియర్ నిల్ అండ్ ల్యాప్టాప్ నిల్ బికాస్ షీ ఈజ్ మోర్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ కాబట్టి. సో టోటల్ వాల్యూ వచ్చేసరికి 76,500. దాంట్లో డ్యూటీ ఫ్రీ అలవెన్స్ 50,000 వస్తుంది బికాస్ షీ ఈజ్ ఇండియన్ రెసిడెంట్ కాబట్టి. సో బ్యాగేజ్ వాల్యూ లయబుల్ టు డ్యూటీ 26,500 అండ్ దాని మీద 38.5% డ్యూటీ వేసుకుంటే డ్యూటీ పేయబుల్ వస్తుంది.